హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సాని. సో ఫ్రెండ్స్, ముందుగా అందరికి కూడా వెరీ గుడ్ మార్నింగ్. సో ఫ్రెండ్స్, ప్రతిరోజులాగే మనం ఈరోజు కూడా డైలీ కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్ విశ్లేషణ అనేది చూద్దాము. 17 జనవరి 2019కి సంబంధించిన వివరాలు. ఓకేనా ఫ్రెండ్స్? అంతర్జాతీయ, జాతీయ, ఇతర ముఖ్యమైన అంశాల గురించి చూద్దాం. ముందుగా ఇందులో కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ నూతన డైరెక్టర్ నియామకం కోసము జనవరి 24వ తేదీ అత్యున్నత స్థాయి సమావేశము కానుంది. అయితే ప్రస్తుతం కేంద్ర దర్యాప్తు సంస్థ తాత్కాలిక డైరెక్టర్గా ఎవరు కొనసాగుతున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఎం నాగేశ్వరరావు. వివరాలు చూద్దాం. నూతన డైరెక్టర్ నియామకంపై సిబిఐ నూతన డైరెక్టర్ నియామకంపై నిర్ణయం తీసుకునేందుకు జనవరి 24న అత్యున్నత స్థాయి కమిటీ సమావేశం కానుంది. ప్రస్తుతం సిబిఐ తాత్కాలిక డైరెక్టర్గా ఉన్న ఎం నాగేశ్వరరావు బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన నియామకం చట్టవిరుద్ధమని కాంగ్రెస్ నేత అత్యున్నత స్థాయి కమిటీ సభ్యుడు మల్లికార్జున ఖార్గే ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన మంగళవారం ఖార్గే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. నూతన డైరెక్టర్ నియామకంపై నిర్ణయం తీసుకునేందుకు త్వరలో సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కూడా ఆయన లేఖలో పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ వన్, అమెరికా ప్రభుత్వము భారతీయ వలసదారులపై కాకుండా ఉద్యోగులను నియమించుకునే ఐటీ కంపెనీలపై అధిక ప్రభావం చూపుతుందని తెలిపిన సంస్థ ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఇక్రా రేటింగ్ ఏజెన్సీ. వివరాలు చూద్దాం. H1B వీసాలో మార్పులు చేయడం వల్ల భారతీయులను ఎంపిక చేసుకునే ఐటీ కంపెనీలపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని ఐక్రా రేటింగ్ ఏజెన్సీ అభిప్రాయం వ్యక్తం చేసింది. అత్యంత నైపుణ్యము, అడ్వాన్స్డ్ డిగ్రీ ఉన్న వారికి అధిక ప్రాధాన్యత ఇచ్చేలా H1Bలో మార్పులు చేసేందుకు ట్రంప్ యంత్రాంగము ప్రయత్నిస్తుందన్న విషయం తెలిసిందే. దీని కారణంగా H1B కోసము దరఖాస్తులు చేసుకునే విదేశీయులకు లభించే వాటిలో 10% తగ్గే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, అనూహ్య రీతిలో ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష పదవికి డొనాల్డ్ ట్రంప్ నామినేట్ చేసిన ప్రముఖ భారత సంతతి మహిళ మరియు మాజీ పెప్సీకో CEO ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ఇందిరా నూయి. వివరాలు చూద్దాం. ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష పదవికి జిమ్ యంగ్ కిమ్ రాజీనామా చేయడంతో కొత్త అధ్యక్షుడు ఎవరు అనే దానిపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, ఐరాసాలో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీల పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. కాగా ఇప్పుడు తాజాగా పెప్సీకో మాజీ CEO ప్రముఖ భారత సంతతి మహిళ ఇందిరా నూయి పేరు కూడా వినిపిస్తుంది. ఇందిరా నూయి ప్రపంచ బ్యాంకుకు అధ్యక్షురాలు అయితే బాగుంటుందని అమెరికా అధ్యక్ష నివాసమైన వైట్ హౌస్ భావిస్తున్నట్లుగా సమాచారము. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, 4వ పారిశ్రామిక విప్లవంగా పేర్కొంటున్న కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని దేశంలోని ఏ ప్రముఖ IIT సర్టిఫికేట్ కోర్స్ మొట్టమొదటిసారిగా ప్రారంభించింది? సో ఫ్రెండ్స్, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ఇంతవరకు కూడా ఏ విద్యా సంస్థ కూడా ఎలాంటి కోర్సు కూడా ప్రారంభించలేదు. ఇప్పటివరకు కూడా దానిపైన అసలు ఎవరికి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు. కానీ మొట్టమొదటిసారిగా ఏ IIT దీన్ని ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ డి, IIT ఖరగ్పూర్. వివరాలు చూద్దాం. 4వ పారిశ్రామిక విప్లవంగా పేర్కొంటున్న కృత్రిమ మేధపై ప్రతిష్టాత్మక IIT ఖరగ్పూర్ దేశవ్యాప్తంగా సర్టిఫికేట్ కోర్సుకు శ్రీకారం చుట్టబోతుంది. ఈ రంగంలో నిపుణులను తయారు చేయాలనే ఉద్దేశంతో లేదా లక్ష్యంతో హైదరాబాద్, బెంగళూరు, కోల్కతా నగరాల్లో శిక్షణ ప్రారంభించనుంది. ఇప్పటి వరకు ప్రైవేట్ సంస్థలు శిక్షణ ఇస్తుండగా తాజాగా IITనే ముందుకు రావడము విశేషం. త్వరలోనే మరిన్ని IITలు ఆధునిక సాంకేతికపై స్వల్పకాలిక శిక్షణ కేంద్రాలు ప్రారంభించేందుకు అవకాశం ఉందని నిపుణులు అంచనా వేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, చైనా తన మిత్రు దేశాలకు తైవాన్కు జలాంతర్గాములను తయారు చేసి ఇవ్వకూడదని ఆదేశించింది. ఈ క్రమంలో ఏ దేశాలు తైవాన్కు జలాంతర్గాములను తయారు చేయడానికి కావాల్సిన సాంకేతికను అందించడానికి ముందుకు వచ్చిన దేశం ఏది? సో చైనా ఆదేశించడం జరిగింది తైవాన్కు ఎలాంటి జలాంతర్గాములను తయారు చేసి ఇవ్వకూడదు అని. సో ఎలాగూ చైనాకి అమెరికాకి పడదు. ఓకేనా? చైనా ఏది చేస్తే దానికి వ్యతిరేకంగా అమెరికా చేస్తుంది, అమెరికా ఏది వ్యతిరేకంగా చేస్తే దానికి అనుకూలంగా చైనా చేస్తుంది. సో దీనివల్ల చైనా వ్యతిరేకించడంతో ఎవరు ముందుకు వచ్చారు? అమెరికా ముందుకు వచ్చింది. సో మేము అసలు
మీకు అసలు వాటిని తయారు చేసుకునే సాంకేతికనే అందిస్తామని చెప్పేసి ముందుకు రావడము విశేషం ఫ్రెండ్స్. ఇక్కడ వివరాలు చూద్దాం. తైవాన్కు ఏ దేశము జలంతర్గాముల తయారీ పరిజ్ఞానాన్ని అందించకూడదని చైనా స్పష్టం చేసింది. తమతో స్నేహ సంబంధాలున్న దేశాలు ఓకే చైనా సిద్ధాంతానికి కట్టుబడాలని కోరింది. తైవాన్తో ఎలాంటి సైనిక బంధాన్ని కొనసాగించరాదని, సొంతంగా జలంతర్గాములు తయారు చేసుకోవడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని తైవాన్కి ఇవ్వడానికి అమెరికా విదేశాంగ శాఖ ఆమోదం తెలిపినట్లు తైవాన్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీని ప్రకారం భారత్కు చెందిన ఒక సంస్థ సహా 6 విదేశీ కంపెనీలు జలంతర్గాముల డిజైన్ ప్రతిపాదనను సమర్పించడం జరిగింది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. కదులుతున్న రైలులోకి ఎక్కి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్న ప్రయాణికులను హెచ్చరించడానికి ముంబై రైల్వే విభాగము కొత్తగా ఏ రంగ్ లైట్ని ఉపయోగించనుంది? ఓకేనా, సిగ్నల్ లైట్ అన్నట్టు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, నీలం రంగు. వివరాలు చూద్దాం ఫ్రెండ్స్. కదులుతున్న రైలు ఎక్కి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ప్రయాణికులను హెచ్చరించడానికి రైల్వే శాఖ కొత్త ప్రయోగం చేస్తుంది. కోచ్ ముందు భాగంలో నీలం రంగు లైట్ వెలిగేలా ఏర్పాటు చేసింది. ఇది వెలిగితే రైలు కదలడానికి సిద్ధంగా ఉంది అని అర్థము. ఎదురుగా వస్తున్న రైలు వల్ల ప్రమాదము గమనించవచ్చు కాబట్టి దూరంగా జరగండి అని హెచ్చరించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ముంబైలోని లోకల్ రైల్ కోచ్ గేట్ వద్ద ప్రస్తుతానికి దీన్ని ఏర్పాటు చేశారు. ఇది విజయవంతమైతే అన్ని రైల్వే స్టేషన్లో కూడా ఈ పద్ధతిని ప్రవేశపెట్టినట్లుగా రైల్వే శాఖ పేర్కొంది. నెక్స్ట్ 7వది. అడిలైడ్లో భారత్ ఆసీస్ మధ్య జరిగిన 2వ వన్డే మ్యాచ్లో విజయం సాధించిన జట్టు ఏది? కోర్స్ ఆప్షన్ బి, భారతదేశం. వివరాలు చూద్దాం. అడిలైడ్ తప్పక గెలవాల్సిన అడిలైడ్ వన్డేలో కోహ్లీ సేన చక్కగా రాణించింది. చివరి వరకు ఉత్కంఠంగా సాగిన మ్యాచ్లో విజయం టీమిండియాను వరించింది. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ను కట్టడి చేయడంలో భారత బౌలర్లు తడబడిన పరుగులు రాబట్టడంలో బ్యాట్స్మెన్ చివరి వరకు పోరాడి విజయం సాధించారు. పరుగుల యంత్రం కెప్టెన్ విరాట్ కోహ్లీ 104 శతకంతో రాణించిన వేళ 2వ వన్డేలో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఆసీస్పై ఘన విజయం సాధించింది. కంగారులు నిర్దేశించిన 299 పరుగుల లక్ష్యాన్ని మరో 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది ఫ్రెండ్స్. ఓకేనా, 3 వన్డేల సిరీస్లో 1-1తో సమం చేయగలిగింది. ఇంకొక మ్యాచ్ ఉంటుంది, ఆ మ్యాచ్ ఎవరు గెలిస్తే వాళ్ళకి సిరీస్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. అమెరికా తెలుగు అసోసియేషన్ ఆట వారు ఇటీవల అమెరికా ప్రవేశపెట్టిన నూతన ట్యాక్స్ విధానంపై అవగాహన సదస్సు నిర్వహించిన వారు ఎవరు? ఓకేనా, అంటే అమెరికా ఇటీవల ప్రవేశపెట్టిన నూతన ట్యాక్సేషన్ విధానాన్ని వాటిపై అవగాహన సదస్సును ఎవరు నిర్వహించారు అని ఇక్కడ అర్థము. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ప్రభాకర్ రెడ్డి. ఇతను అమెరికాలో ట్యాక్స్ కన్సల్టెంట్ అన్నట్టు. వివరాలు చూద్దాం. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆట ఆధ్వర్యంలో జార్జియాలోని అట్లాంటాలో ఇన్కమ్ ట్యాక్స్పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవలే 2019లో ట్యాక్స్ చట్టాల్లో మార్పులపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఆట పేర్కొంది. అట్లాంటాలో 2009 నుంచి ట్యాక్స్ కన్సల్టింగ్ సర్వీసెస్ అందిస్తున్న సిపిఏ ప్రభాకర్ రెడ్డి ట్యాక్స్ చట్టాలపై సెషన్ తీసుకున్నారు. ట్యాక్స్ చట్టాలు 2018, ఎన్ఆర్ఐ టాక్సేషన్, ట్యాక్స్ ఫిలింగ్ వంటి అంశాలపైన ముఖ్యమైన సూచనలు కూడా చేయడము జరిగింది. సో ఈ కార్యక్రమంలో 60 మందికి పైగా పాల్గొన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 9వది. మన సౌర కుటుంబం బయట ఉన్న సూపర్ ఎర్త్ పైన జీవం ఉండొచ్చు అని పరిశోధనల ద్వారా తెలిపిన అమెరికా శాస్త్రవేత్తలు. అయితే వీరు కనుగొన్నటువంటి ఈ సూపర్ ఎర్త్కి ఏమని నామకరణం చేశారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, బెర్నార్డ్ ఎర్త్. వివరాలు చూద్దాం. మన సౌర కుటుంబం బయట ఉన్న సూపర్ ఎర్త్పై జీవం ఉండొచ్చని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. మనకు అతి దగ్గరగా ఉన్న 2వ నక్షత్ర వ్యవస్థ అయిన బెర్నార్డ్లో ఈ గ్రహం ఉంది. దీనికి పేరు బెర్నార్డ్ బి లేదా GJ699b. ఇది భూమికి కనీసం 3.2 రెట్లు ఎక్కువ ద్రవ్యరాశితో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ గ్రహము తన నక్షత్రం చుట్టూ 233 రోజులకు ఒకసారి భ్రమణం పూర్తి చేస్తుంది. ఈ గ్రహంపై -170 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే జియోథర్మల్ యాక్టివిటీ కారణంగా ఇక్కడ జీవం ఉండే అవకాశం ఉందని అమెరికాలోని విలనోవా యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. అంటార్కిటికాలో
కనిపించిన భూగర్భ సరస్సులో లాగే ఈ గ్రహంపై జరిగే జియోథర్మల్ ఉష్ణం కారణంగా ఉపరితలం క్రింద జీవం ఉండొచ్చని ఈ యూనివర్సిటీలోని ఆస్ట్రోఫిజిస్ట్ ఎడ్వర్డ్ గినన్ పేర్కొనడము జరిగింది. నెక్స్ట్ వన్, జనవరి 3వ తేదీన చైనా ప్రయోగించిన చేంజ్ ప్రోబ్ 4 సంచలనమైన నిజాలను బయటపెట్టింది. చైనా శాస్త్రవేత్తలు ఈ ఉపగ్రహంతో పాటు కొన్ని రకాల విత్తనాలను కూడా అంతరిక్షంలోకి చంద్రుని పైనకి పంపడం జరిగింది. సో అయితే వాటిలో కేవలం ఒక విత్తనం మాత్రమే మొలకెత్తింది. అది ఏంటి? మొట్టమొదటిసారిగా ఫ్రెండ్స్ అసలు అంత చంద్రుని పైన ఒక విత్తనం మొలకెత్తడం ఇప్పటివరకు జరగలేదు, బట్ ఈసారి జరిగింది. చాలా రకాల విత్తనాలు పంపారు, అందులో మరి ఏది మొలకెత్తిందో చూద్దాం. మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, పత్తి ఫ్రెండ్స్. ఓకేనా, కాటన్ సీడ్ అక్కడ మొలకెత్తడం జరిగింది. వివరాలు చూద్దాం. చంద్రుడిపై పత్తి విత్తనం మొలకెత్తింది. ఇటీవల చైనా పంపిన చేంజ్ 4 ప్రోబ్లో ఈ అద్భుతం చోటు చేసుకుంది. చేంజ్ 4 పంపిన చిత్రాల ఆధారంగా చైనా శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు. వాస్తవానికి శాస్త్రవేత్తలు పలు రకాల విత్తనాలను చంద్రుడి మీదకు తీసుకెళ్లారు, కానీ వాటిలో పత్తి విత్తనం ఒకటే మొలిచినట్లుగా చైనా శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ నెల 3వ తేదీన చంద్రుని చీకటి ప్రదేశంలో చేంజ్ 4 ప్రోబ్ దిగింది. చంద్రుని అవలి వైపు ఓ రోవర్ వెళ్లడం కూడా ఇదే తొలిసారి. అయితే ఈ రోవర్పై పత్తితో పాటు ఆయిల్ సీడ్, రేప్, పొటాటో, అరబిడోప్సిస్ విత్తనాలు కూడా పంపడం జరిగింది. కొన్ని రకాల విత్తనాలు పంపడం జరిగింది. నెక్స్ట్, సౌత్ వెస్ట్ చైనాలోని చాంగ్కింగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ విత్తనాలను ఆ ప్రోబ్లో పొందుపరిచారు. గతంలో అంతర్జాతీయ పరిశోధన కేంద్రంలో మొక్కలు మొలిచాయి, కానీ చంద్రుడి మీద ఒక విత్తనం మొలకెత్తడం ఇదే ప్రథమము. ఇక నుంచి ఆస్ట్రోనాట్స్ అంతరిక్షంలోనే తమ ఆహారాన్ని పండిస్తారని, తిండి కోసం వాళ్ళు తిరిగి భూమి మీదకి రావాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాన్ని కూడా వీరు వ్యక్తం చేయడం జరిగింది. ఒక మంచి శుభ పరిణామంగా దీన్ని కూడా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము జాతీయ అంతర్జాతీయ ముఖ్యాంశాలు చూసాము. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఏంటో చూద్దాం. మొదటిది, తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రము ఐనవోలు మల్లికార్జున బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అయితే జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఐనవోలు జాతర ఏ జిల్లా కిందికి వస్తుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, వరంగల్ అర్బన్. అప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉండేది, ఇప్పుడు వరంగల్ అర్బన్ కిందకి వచ్చింది. వివరాలు చూద్దాం. శైవ క్షేత్రాల్లో సుప్రసిద్ధమైన ఐనవోలులోని మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. జిల్లాలోని ఐనవోలు మండలం కేంద్రంలో ఈ నెల 13న ధ్వజారోహణలతో మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాగా, భోగి సంక్రాంతి పండుగ రోజుల్లో భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచే కాక రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆచారం ప్రకారం స్వామివారికి ఒగ్గు పురాణాలు, పట్నాలు వేసి కళ్యాణం నిర్వహించారు. భక్తులు స్వామివారికి ప్రీతికరమైన బోనం వండి నైవేద్యాలు సమర్పించడము జరిగింది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, రెండవది, జనవరి 16, 2019వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదన మేరకు గవర్నర్ నరసింహన్ ప్రోటెం స్పీకర్గా ఎవరి చేత ప్రమాణ స్వీకారము చేయించడం జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ముంతాజ్ అహ్మద్ ఖాన్. ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ క్వశ్చన్. సో వివరాలు చూద్దాం. ఎంఐఎం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ తెలంగాణ అసెంబ్లీకి ప్రోటెం స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అహ్మద్ ఖాన్తో బుధవారం సాయంత్రం 5 గంటలకు రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయించారు. అసెంబ్లీలో సీనియర్ ఎమ్మెల్యేలను ప్రోటెం స్పీకర్గా నియమించడం ఆనవాయితీగా వస్తుంది. ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూ చార్మినార్ నియోజకవర్గం నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ముంతాజ్ అహ్మద్ ఖాన్ సీఎం కేసీఆర్ ప్రోటెం స్పీకర్గా ప్రతిపాదించడము జరిగింది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఆఫ్ ఆర్ట్స్ న్యూఢిల్లీ మరియు కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఏ అంశం పైన హన్మకొండ హరిత హోటల్లో జాతీయ సెమినార్ నిర్వహిస్తున్నారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, శాస్త్ర ప్రయోగ నృత్య రత్నావళి. జయపసేనాని రచించినటువంటి ఒక గ్రంథం పైన. ఓకేనా, వివరాలు చూద్దాం.
ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఆఫ్ ది ఆర్ట్స్ న్యూఢిల్లీ మరియు కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ వరంగల్ వారి సంయుక్త ఆధ్వర్యంలో శాస్త్ర ప్రయోగ నృత్య రత్నావళి అనే అంశంపైన హన్మకొండ కాకతీయ హరిత హోటల్ నందు ఈ నెల 16-17 తేదీల్లో 2 రోజుల జాతీయ సెమినార్ జరుగుతుంది. 16న ఉదయం 9:30 2 రోజుల జాతీయ సెమినార్ ప్రారంభం కానుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జి పాటిల్, రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు బివి పాపారావు, డాక్టర్ జాన్, డాక్టర్ అద్వత వాధిని కౌల్, భరత్ భూషణ్ శర్మ తదితర ప్రముఖులు హాజరు కానున్నారు. బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, వరంగల్తో పాటు తదితర ప్రాంతాలకు చెందిన కళాకారులు, సాహిత్య విమర్శకులు, చరిత్ర పరిశోధకులు ఈ సెమినార్లో పాల్గొనే అవకాశం ఉందని చెప్పేసి కూడా పేర్కొన్నారు. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలోని పొందుపరిచిన పార్టీ ఫిరాయింపుల చట్టము 10వ భాగంలోని అంశాలను అనుసరించి ఇటీవల తెలంగాణ పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎంతమంది ఎమ్మెల్సీ నేతలపై అనర్హత వేటు వేయడము జరిగింది? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, 3 ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వన్, వివరాలు చూద్దాం. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన 3 ఎమ్మెల్సీలపై, సారీ ఫ్రెండ్స్ ఇక్కడ ఎమ్మెల్సీ ఇది, ఓకే ఎమ్మెల్సీలపై అనర్హత వేటు పడింది. భూపత్ రెడ్డి, యాదవ్ రెడ్డి, రాములు నాయక్ను శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ అనర్హులుగా ప్రకటించారు. 3 ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లుగా మండలి చైర్మన్ తేల్చడంతో వీరిని అనర్హులుగా ప్రకటిస్తూ కార్యదర్శి బులెటిన్ విడుదల చేశారు. అనర్హత వేటు తక్షణమే అమలుకి రానుంది. గవర్నర్ కోటాలో రాములు నాయక్, ఎమ్మెల్యేల కోటాలో యాదవ్ రెడ్డి, స్థానిక సంస్థల కోటాలో భూపత్ రెడ్డి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన విషయం తెలిసిందే. కాంగ్రెస్లో చేరిన కొండా మురళి రాజీనామాను ఇప్పటికే ఆమోదం తెలపడం జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, భారత రైల్వే శాఖ ఇటీవల మరో బృహత్తర కార్యానికి శ్రీకారం చుట్టింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్ల పైన 100 అడుగుల ఎత్తుగల జాతీయ జెండాలను ఆవిష్కరించనున్నారు. ఇందులో భాగంగా మొదట ఏ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్? ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మన ఆన్సర్ వచ్చేసి పైవన్నీ కూడా సరైన సమాధానాలే. ఓకేనా. సికింద్రాబాదు, హైదరాబాదు, కాచిగూడ 3 స్టేషన్లలో కూడా 100 అడుగుల ఎత్తుగల జాతీయ జెండాను ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్. వివరాలు చూద్దాం. దక్షిణ మధ్య రైల్వే మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తమ పరిధిలో ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో 100 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఆవిష్కరించే కార్యక్రమానికి తలపెట్టింది. 30 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పుతో జాతీయ జెండాను తయారు చేయించింది. ఇప్పటికే సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లలో జాతీయ జెండాలను ఏర్పాటు చేసింది. మరికొద్ది రోజుల్లో తిరుపతి, విజయవాడ రైల్వే స్టేషన్లలో కూడా ఏర్పాటు చేయనున్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించడం జరిగింది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్, ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పాఠశాలల్లో వేటిని అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు? ఓకేనా. ఎన్నికలు వస్తుండగా సో ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మరి స్కూల్ విద్యార్థులకు ఏం పంపిణీ చేయనున్నారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ఉచిత సైకిళ్ళు. ఓకేనా. వివరాలు చూద్దాం. ఎన్నికలు సమీపిస్తుండడంతో అధికార తెలుగుదేశం పార్టీ తన ఎన్నికల గుర్తును విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించింది. అందుకు పాఠశాలల బాలికలను వినియోగించుకునేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో 8-9 తరగతి చదువుతున్న బాలికలకు సైకిళ్ల పంపిణీ చేసేందుకు హడావిడిగా ఏర్పాట్లు చేస్తుంది. విద్యా సంవత్సరం ప్రారంభంలో ఇవ్వాల్సిన సైకిళ్లను చివరిలో ఇవ్వనుంది. మరో 2 నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో ఈ సమయంలో బాలికలకు సైకిళ్ల పంపిణీ చేయడం ద్వారా 2 విధాల ప్రయోజనం పొందొచ్చు అని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, అనుకోకుండా ప్రకృతి వైపరీత్యాలు సంభవించడాన్ని ముందుగా గుర్తించే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి భారతదేశంలోని ఏకైక రాష్ట్రం ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలని ముందుగా గుర్తించే అత్యాధునిక వ్యవస్థ లేదు. మరి ఎక్కడ ఉంది? ఏ రాష్ట్రంలో? కేవలం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే. ఓకేనా. ఇంపార్టెంట్ క్వశ్చన్. వివరాలు చూద్దాం. మారుతున్న వాతావరణ పరిస్థితులతో అకస్మాత్తుగా అల్పపీడనాలు, తుఫానులు ఏర్పడడం, భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించడం సర్వసాధారణమైంది. ఇలాంటి సమయాల్లో వచ్చే ఉరుములు పడే
పిడుగులతో మనుషులే కాదు మూగజీవుల ప్రాణాలు కూడా కోల్పోతున్నాయి. ఈ సమాచారాన్ని ముందే గుర్తించి ప్రజలకు అప్రమత్తం చేసే వ్యవస్థ ఏపీ మినహా మరెక్కడ అందుబాటులో లేదు. ఈ పరిస్థితుల్లో అత్యాధునిక వ్యవస్థను నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయించినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. టెక్నాలజీ పెరుగుతుంది, శాస్త్ర సాంకేతికత పెరుగుతుంది, కానీ ప్రజల్లో మాత్రము మూఢ విశ్వాసాలు అలాగే ఉండిపోతున్నాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఇటీవల ఏ జిల్లాలో అక్షయ పాత్ర పేరుతో 51 లక్షల మోసము వెలుగు చూసింది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ సి, నెల్లూరు జిల్లా. ఆప్షన్ సి, నెల్లూరు జిల్లా. వివరాలు చూద్దాం. అక్షయ పాత్రకున్న మహిమతో భారీగా సంపాదించవచ్చని పలువురికి ఆశ చూపిన నలుగురు వ్యక్తులు నెల్లూరు జిల్లాకు చెందిన ప్రసాద్ రెడ్డి, హైదరాబాద్కు చెందిన కొల్ల శేషాగిరితో పాటు మరో ముగ్గురిని బురిడి కొట్టించారు. వారి వద్ద నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశారు. అక్షయ పాత్ర మోసాన్ని గ్రహించిన ప్రసాద్ రెడ్డి చిల్లకూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. నిందితులు వికాస్, సుభాష్ అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి 51 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు కోసము గాలిస్తున్నారని పోలీసులు తెలిపారు. సో ఇక్కడ మనం చిన్న విషయం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ కాలంలో కూడా ఇంత టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు కూడా ఒక పాత్ర ఇచ్చి ఇది ఉంటే మీకు అదృష్టం వరిస్తుంది అని చెప్తే నమ్మడం ఏంటో అర్థం కావట్లేదు లేదు ఫ్రెండ్స్. ఇంత జనాలు ఏ విధంగా తయారంటే చాలా మూర్ఖంగా తయారవుతున్నారు. ఓకేనా. సో అలా కాకుండా కొంచెం అవేర్నెస్ అనేది తప్పకుండా ఉండాలి ఫ్రెండ్స్ ప్రజల వద్ద. అలాంటప్పుడు మాత్రమే సొసైటీ అనేది బాగుపడుతుంది. ఓకేనా. అయితే అక్షయ పాత్ర అని ఎందుకన్నారు దీన్ని? పూర్వకాలంలో ఓకేనా అక్షయ పాత్ర ఇప్పుడు గరళం చిలుకుతారు కదా, అమృతం కోసము పర్వతాన్ని చిలుకుతారు. చిలికినప్పుడు అందులోంచి చాలా వస్తువులు బయటపడతాయి. అందులోంచి అక్షయ పాత్ర అనేది కూడా బయటపడుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. అక్షయ పాత్ర అంటే మనం కోరినవన్నీ ఇస్తుంది అది. ఓకేనా. సో వీరు కూడా ఇక్కడ ఈ దొంగలు కూడా ఏం చేశారు, అక్షయ పాత్ర మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది, చాలా మహిమలు ఉన్నాయని చెప్పడంతో వారు మోసపోవడం జరిగింది. అది సంగతి ఇక్కడ. నెక్స్ట్ వన్. బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచిన మొదలి నాగభూషణ శర్మ అనారోగ్య కారణంగా ఎక్కడ మరణించడము జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ సి, తెనాలి. ఆప్షన్ సి, తెనాలిలో మరణించడం జరిగింది. సో వివరాలు చూద్దాం. నాటక రచయిత, దర్శకుడు, బోధకుడు, పరిశోధకుడు మొదలి నాగభూషణ శర్మ 84వ సంవత్సరంలో మంగళవారం రాత్రి గుంటూరు జిల్లా తెనాలిలో మృతి చెందారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు 2 కుమారులున్నారు. పాశ్చాత్య నాటక విధానాలను తెలుగు రంగస్థలంపై జ్వలింపచేసి దేదీప్యమానంగా వెలుగు నింపిన నిత్య కృషివలుడి శర్మ తెలుగునాట చాలా సుపరిచితుడుగా మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ పర్సన్ ఇతను. నెక్స్ట్ వన్. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగానికి ఎన్నికల మేనిఫెస్టో రూపొందించాల్సిందిగా కమిటీని ఏర్పాటు చేసింది. అయితే దానికి చైర్పర్సన్గా ఎవరిని నియమించడం జరిగింది ఇటీవల? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, పురంధరేశ్వరి. వివరాలు చూద్దాము. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ ఎన్నికల మేనిఫెస్టో రూపొందించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధరేశ్వరిని మేనిఫెస్టో చైర్పర్సన్గా, ప్రభుత్వం మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావును కన్వీనర్గాను నియమించినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఫ్రెండ్స్. ఓకేనా. ఇంపార్టెంట్ క్వశ్చన్ గుర్తుంచుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు కూడా మనము జాతీయ, అంతర్జాతీయ మరియు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూసాము. ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ ఒక ముఖ్యమైన టాపిక్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాం ప్రతిరోజు కూడా. ఇది మాత్రం మిస్ కావద్దు ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇందులోంచి 1 మార్క్ కంపల్సరీగా వస్తుంది అంతే. సో వివరాలు చూద్దాం. సో వివిధ అధ్యయన శాస్త్రాలు ఫ్రెండ్స్. మన టాపిక్ ఏంటి? వివిధ అధ్యయన శాస్త్రాలు. ఖచ్చితంగా 1 మార్క్ అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్ వీటిపైన. సో చూద్దాం. ఆర్బోరికల్చర్ కూరగాయలు మరియు మొక్కల సాగు, హార్టికల్చర్ ఉద్యానవనం మొక్కల పెంపకం, సిల్వికల్చర్ కలపనిచ్చే మొక్కల అభివృద్ధి, టిష్యూ కల్చర్ పరీక్ష నాళికలో మొక్కలను పెంచే ప్రక్రియ, విటికల్చర్ ద్రాక్ష తోటల పెంపకం, ఫ్లోరికల్చర్ పూల మొక్కల పెంపకం, ఆక్వాకల్చర్ రొయ్యల పెంపకము, ఎక్వాకల్చర్ మంచినీటి చేపల పెంపకం, మ్యారీకల్చర్ ఉప్పు నీటిలో చేపల పెంపకం, పిసికల్చర్ చేపల పెంపకం, హనీకల్చర్ లేదా ఎపికల్చర్ అని కూడా అంటారు. సో తేనె తీగల పెంపకాన్ని అంటారు. నెక్స్ట్ వర్మికల్చర్ వానపాములను ఉపయోగించి ఎరువు తయారీ, సెరికల్చర్
పట్టు పురుగుల పెంపకము. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ కావద్దు, చివరి వరకు చూడాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడితో మనము జీకే టాపిక్ని కూడా కంప్లీట్ చేసాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ ఒక విచిత్రమైన న్యూస్ కూడా చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్, ఎవరు కూడా మిస్ కావద్దు. ఏంటో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఏంటో గుర్తుపట్టారా? ఇది కొబ్బరి చిప్ప. సో దీన్ని సాధారణంగా కొబ్బరికాయను 20 రూపాయలు లేదా 30 రూపాయలతో దొరుకుతుంది మనకి కొబ్బరికాయ, దాంట్లో కొబ్బరి కూడా వస్తుంది. కానీ అమెజాన్ వాళ్ళు అందులో కొబ్బరిని తిన్నట్టున్నారు. తిని ఆ కొబ్బరి చిప్పను మాత్రము 1400 రూపాయలకు అమ్ముతున్నారు ఫ్రెండ్స్. అసలు ఏంటో అర్థం కావట్లేదు. ఇది ఆ చిప్పని ఏం చేసుకుంటారు ఫ్రెండ్స్? జస్ట్ రిఫ్రెష్మెంట్ కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ప్రజెంట్ వైరల్ అవుతున్నటువంటి ఒక న్యూస్ ఫ్రెండ్స్ ఇది. ఓకేనా, 1400 రూపాయలు పెట్టి ఎవరు కొంటారు దాన్ని? సో అలా ఉంది అమెజాన్. ఓకేనా ఫ్రెండ్స్, సో జస్ట్ ఫర్ ఫన్ ఊరికే చెప్పాను, ఇది ఎగ్జామ్లో రాదు. ఓకే ఫైన్. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని చూసాం ఫ్రెండ్స్. ఓకేనా, మీకు కనుక నా క్లాస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి కవర్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా గ్రూప్ 1, గ్రూప్ 2 లెవెల్లో అన్ని క్లాస్ని ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను, చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.